నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ యోగాసనాలను నిత్య జీవన విధానంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు ఒత్తిడిని తగ్గించుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగాసనం దివ్య మార్గమని అన్నారు మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలోని మల్లవరం వెంకటేశ్వర స్వామివారి మందిరం ఆవరణలో జిల్లా స్థాయి యోగాసన కార్యక్రమం నిర్వహించారు యోగాంధ్ర 2025 మాసోత్సవంలో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ తమీమ్ అన్సారియా గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, విద్యా, వైద్య, ఆయుష్, ఐసిడిఎస్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వృక్షాసనం చేయడం వల్ల అందరూ చేతులు రాపిడి వాడతాం. అందరూ లేచి నిలబడితే ప్రోటోకాల్ ప్రకారం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ 4 down 5 right left right left right left 4 5 2 3 4 4 2 3 4 2 relax up 3 up 4 check relax 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 next 10 11 12 13 14 15 16 17 18 2 3 4 5 6 7 7 8 9 10 relax 3 4 5 6 7 8 9 ఎక్కడో అడవుల్లో కూర్చొని రిలాక్స్ అలానే నుదిటి భాగాన్ని పెట్టుకుందాం. నుదిటి భాగం రిలాక్స్ 3 రిలాక్స్ రిలాక్స్ కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదం పరిష్కారం కోసం రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎంతకు పరిష్కారం కావటం లేదని ఆందోళనతో ఓ మహిళ మీకోసం కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వైద్య సదుపాయం కోసం రిమ్స్కు తరలించారు. త్రిపురాంతకానికి చెందిన పేరం సౌభాగ్యమ్మ గ్రామంలో కుటుంబ సభ్యులతో స్థల వివాదం ఉంది. తనకు చెందిన స్థలాన్ని కుటుంబ సభ్యులు అమ్ముకోవడంతో తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో పలు దఫాలు ఫిర్యాదు చేసింది. తన సమస్యకు పరిష్కారం దొరకలేదనే భావనతో ఇంతకు ముందు కూడా ఓ 2 సార్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కలెక్టరేట్లోని మీకోసం వద్ద ఆత్మహత్యాయత్నానికి సౌభాగ్యమ్మ పాల్పడిందన్న విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా రెవెన్యూ అధికారి చెనబోబులేసు ఇతర అధికారులు మహిళ వద్దకు చేరుకుని ఆమెకు వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. 108 వాహనంలో సౌభాగ్యమ్మను రిమ్స్కు తరలించారు. నాకు న్యాయం చేయలేదు చెప్పిన పట్టించుకో 3 నెలలు తిరిగిన కాళ్ళు నొప్పులు వచ్చినట్టు నా తల మండేసారు. నాకెవరు లేదు, నాకు అమ్మ నాకు ఎవరు మొన్న వారం వచ్చినా ఏం పట్టించుకోలేదు కలెక్టర్ అమ్మ. అడిగినట్టు ఎన్ని మాటలు తిరిగినప్పుడు తిరిగి తక్కువలేదు. 3 నెలలు తిరిగిన స్థలం పోయింది. నాకు న్యాయం చేయాలి. అసలు అట్లా చేసి చుట్టూ
రాగాకు దేశం అడిగి నచ్చగాక తీరు తీసుకున్నావు. నువ్వు ఆడదాని అయితే తెలుసుకో, నువ్వు ఆడదాని అయితే నీ తల తెలుసుకోమని మాట్లాడుతున్నాను. మెరగాలి పైన పోయి చుట్టూ పట్టుకుని అంత రక్కలు ఏడ్చారు నన్ను ఒక్కదాన్ని. ముగ్గురు కలిసి ఈడ్చుకోబోయి పల్లికి ఎంత దేవరాజు కూడా కొట్టిన వాళ్ళు కదా చూసినా నాకు ఎవరు దిక్కలేదు. చేసుకోమని జుట్టు పట్టుకొని లాచి పెట్టినాను. మెరగాలి వద్దులే వద్దులే చచ్చిపోయినా నాకు నాకు న్యాయం పేరు కనుక్కున్నావా? ఏం పేరు? ఏం పేరు? డాక్టర్ గారు చూపించండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోమని కలెక్టర్ తమీమ్ అన్సారీ అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెన్నబోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. లాయర్పేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని వైవి అన్నారు. జిల్లాలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులకు ధైర్యం నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ పొదిలి వేలం కేంద్రాన్ని పరిశీలిస్తారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మార్కెట్ రంగంలోకి దింపి కొనుగోలు చేసిందని అన్నారు. ఇప్పుడు పొగాకు, మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా పట్టించుకోవటం లేదని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛను తప్ప ఏమైనా అమలు చేశారని ప్రశ్నించారు. ఈ అన్నీ కూడా ఈ అక్రమంగా కూటమి ప్రభుత్వం మా నాయకులపై మాపై పెడుతున్న కేసులే. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. తప్పకుండా వాటన్నిటిలో ఏమీ లేకుండా మేము బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సార్, జూన్ 4వ తారీఖు వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? ఏం పథకాలు, సూపర్ 6 అని, ఉచిత బస్సులని ఏమేం చెప్పి వచ్చారు? అవి అమలు చేశారా? ఎక్సెప్ట్ పింఛన్ తప్పితే 4,000 రూపాయల పింఛన్ తప్పితే మిగతా పథకాలు ఏమన్నా అమలు చేశారా? దానికోసమే అది వెనుకోటి దినమని పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బంది పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లేక రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా కూడా. అందులో భాగంగా మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే గుంటూరు మిర్చి యార్డు పరిశీలనకు
రైతులకు అండగా నిలబడటానికి సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో, గుంటూరు ప్రకాశం 2 జిల్లాల్లో పొగాకు రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక పంట కూడా చాలని అకాల వర్షాల వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో పొగాకు పండక గిట్టుబాటు ధర రాక రైతులు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులకి అండగా ఉండడం కోసం, ఎవరూ అధైర్యం పడకుండా రాబోయే రోజుల్లో ధైర్యంగా ఎదుర్కోవడం కోసం ఈ నెల 28వ తారీఖున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకి మద్దతుగా వాళ్ళ గిట్టుబాటు ధర చెల్లించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వమే మధ్యలో ఉండి కొనుగోలు చేసిన పరిస్థితి అప్పుడు ఉండేది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 2021-22లో అనుకుంటా పొగాకు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ద్వారా పొగాకు కొని రైతులను ఆదుకున్న పరిస్థితులు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలపై పోరాటం చేసి వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేసేదానికి ప్రయత్నంలో భాగంగా రేపు ఈ నెల 28వ తారీఖున ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఆ సందర్భంగా నాయకులందరితో మాట్లాడటానికి ఈరోజు నేను విశాఖ ఉక్కును రక్షించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పరిశ్రమను సెయిల్లో కలపాలని కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 32 మంది ప్రాణత్యాగంతో సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ముందడుగు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించారని, దాని ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. పర్మినెంట్ ఉద్యోగులను ప్రైవేటీకరణ నేపథ్యంలో ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రయత్నాలను తక్షణం ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనులు కేటాయించాలని, శైలిలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థ అయినా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతటి తీవ్రమైన ఉద్యమాన్ని అయినా చేపట్టేందుకు సిద్ధపడతామని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. కార్యక్రమంలో సిరిగిరి రంగారావు, జీవి కొండారెడ్డి, వడ్డీ హనుమారెడ్డి, గంటెనపల్లి శ్రీనివాసరావు, ఉప్పుడూరు ప్రకాశరావు, కంకణాల ఆంజనేయులు, దామ శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, జి రమేష్, శ్రీరామ్ శ్రీనివాసరావు, పేరయ్య, ఎంఎస్ సాయి, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశంలో వివిధ రాష్ట్రాలు ఒకే దేశంలో ఒకే రకమైనటువంటి పారిశ్రామిక విధానం కాకుండా వివిధ రాష్ట్రాల్లో వివిధ పారిశ్రామిక విధానాలకు దిగజారుతూ ఆయా రాష్ట్ర ప్రజలను భ్రమలకు లోను చేస్తూ ఉన్నటువంటి ఈ దేశంలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగర్నార్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎంచుకునే పని అయితే, ఎన్నిక చేసుకునే పని అయితే ఈ నగర్నార్ అనేటటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అనేక నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడిలాగా నాలుకలు మార్చి ఇక్కడ ప్రైవేటీకరణకి ప్రయత్నాలు చేయటం ఏమిటి? చివరకు అనేక ఉద్యమాల మూలంగా ప్రజల యొక్క సెంటిమెంట్ కారణంగా అనేక మంది ప్రజలు తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని హెచ్చరికలు చేసిన మీదట ఒంగోలు సభ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ భేరీ మొదలైందని, నియోజకవర్గ విస్తృత స్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకుల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వైసీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.
గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ 40% ఓటింగ్ వైసీపీకి ఉందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇది జగన్పై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు నగదు నేరుగా జగన్ అందజేశారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇంకా జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు. శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని, పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవి ధ్వజమెత్తారు. రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసిన వారితో పాటు ఓట్లు వేయని వారిని కూడా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూటమి పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను డాక్టర్లుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీర్చిదిద్దితే దానికి 4 అడుగులు ముందుకు వేసి జగనన్న చదువుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని కొనియాడారు. సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూరపు సురేష్, మెరుగు నాగార్జున, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న వెంకటరాంబాబు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదిన్న, కార్పొరేషన్ మాజీ చైర్మన్ల కుప్పం ప్రసాద్, కాగుమాని రాజశేఖర్, కనకారావు మాదిగ, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, లంకపోతు అంజిరెడ్డి, వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, ఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంపారమణమ్మ, హెచ్ఎంపాడు ఎంపీపీ శ్యామలారెడ్డి, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటికి చేరే విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాలు పాలన చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా చెప్పిన హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించడం కోసం 2,75,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా సుమారుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం జరిగింది. సుమారుగా 4 పోర్టులు నిర్మాణం చేయటం జరిగింది. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాబోయే తరాలకి రాష్ట్రంలో సంపద సృష్టిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ప్రజలందరూ నిలబడాలని ఎంతో దూరదృష్టితో ఆలోచించి అప్పుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాలన కొనసాగించారు. ఇప్పుడు ఈ కూటమి అధికారంలో రావడం కోసం పచ్చ మీడియా ద్వారా మన పైన విధ్వంసం చేస్తున్నారని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ళు చేస్తున్నది నిజమైన విధ్వంసం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన కార్యకర్తలపై, నాయకులపై అందరినీ భయపెట్టి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేయటమే కాక మనం సృష్టించిన సంపదని, ఈ పోర్టుల్ని, హాస్పిటల్ని అన్నీ కూడా వాళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ పప్పులు బెల్లాలకి వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇందాక ఎవరో చెప్పారు 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోద్దని. వేప చిగురు తినగా తినగా తీగ అయిపోద్దంట. అలాగా చంద్రబాబు నాయుడు గారి పత్రికలు వాళ్ళు వెన్నతో పెట్టించిన విద్య ఏంటంటే అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయటం. బాబు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలక్షన్ ముందు దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేసి రేపొద్దున తాకట్టు పెట్టి పథకాలు కొనసాగిస్తారని చెప్పి అబద్ధాలు చెప్పితే ప్రజలు నమ్మారు దాన్ని. మరి మళ్ళీ దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన.
నేను ముసలది నొక్కుద్ది బటను, అదేంటిది నేను నొక్కేస్తానన్నాడు. తర్వాత అసెంబ్లీలో దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాడు. ఎన్ని పచ్చి అబద్ధాలు, మన వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఎందుకంటే ప్రజలకి మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు, కానీ సైడ్ ట్రాక్ పట్టిస్తానికి ఏదో గొడవలు సృష్టిస్తున్నారు. అరెస్టులు ఇవి అవి అన్నీ, ఇవన్నీ కూడా మనకు నేర్పుతున్నారు. మా నాయకుడు ఇలాంటి గొడవలు జరగకూడదు. ఇది ఆత్మీయ సమావేశం అనుకుంటున్నా, కానీ ఇది ఆత్మగౌరవ సమావేశం. ఎందుకంటే చివరి తన బాధ్యతలు తీసుకున్నాక పార్టీ కార్యాలయానికి మొదటిసారి వస్తుంటే ఒక కార్యకర్త నాయకుడు వ్యంగ్యంగా మా సోదరులతో ఎంతమంది వస్తారో ఫోటోలు పెట్టుకున్నారంట. అంటే ఈ పార్టీ కార్యాలయానికి ఎంతమంది వస్తారో చూస్తామని ఎగతాళిగా చేసిన స్థాయి నుంచి ఈ స్థాయిలో పార్టీ ఏ ఒక్కరితో పోదు. పార్టీ జగనన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన చేసిన సేవే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జగనన్న చేసిన సేవ. ఆ సంవత్సరం కాకపోతే ఈ నియోజకవర్గంలో 6 నెలలు కాకపోతే మీరందరి ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, పిచ్చి కేసులు పెడుతున్నారు. మొదట్లో నేను బాధ్యత తీసుకున్నప్పుడు కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో ప్రత్యేకమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 10వ డివిజన్ కొప్పోలులో పారిశుధ్య కార్యక్రమాలను మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య పర్యవేక్షించారు. సుమారు 30 మంది పారిశుధ్య కార్మికులను కేటాయించి రోడ్ల మీద మురుగు నిలవకుండా మురుగు కాలువల్లో పూడికలు తీసే పనులు చేపట్టారు. కొప్పోలు మెయిన్ రోడ్, హరిజనవాడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జేసీబీ ద్వారా కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ఒకే రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్య కార్యక్రమం చేపట్టడం జరిగిందని కమిషనర్ తెలిపారు. అది మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయం. ఆదివారం నాడు బయట చూస్తే తలుపులు మూసి లోపల మాత్రం ఉద్యోగులు దస్త్రాల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. సెలవు రోజు వీరు విధి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్న జ్వాల నరసింహారావు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఈలోపే పనులు చక్కబెట్టుకోవడంలో ఆయన నిమగ్నమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపూడి సర్వే నెంబర్ 990/1Cలో సుమారు 329 ఎకరాల భూమి ఉంది. అదే గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 56 మంది పేర్లతో సదరు స్థలాన్ని అధికారులు గతంలో రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేశారు. నాటి నుంచి గ్రామస్తులు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. అందులో పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఈ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు పెద్దల కళ్ళు వాటిపై పడ్డాయి. గతంలో అధికారులు సామాజిక వర్గాల వారీగా చేర్చిన పేర్లను ఆసరాగా చేసుకుని తమకు సొంతమైనట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ విషయమై
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆన్లైన్ నిలిపివేశారు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న నేపథ్యంలో వివాదాస్పద భూమిలో 33 ఎకరాలను కొందరి పేరుతో తహసీల్దార్ ఆదివారం నాడు ఆన్లైన్ చేసినట్లు ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మండలంలోని గుండ్ల సముద్రం గ్రామంలో పశువుల బీడును సబ్ డివిజన్ చేసి కొందరి పేరు ఆన్లైన్ చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన సమయంలో 4 రోజులు పదవీ విరమణకు ముందు ఆదివారం సెలవు రోజున తహసీల్దార్ వారి సిబ్బంది కార్యాలయంలో పనిచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కదా సార్ మా తాత తరం కానీ మేము చేసుకుంటాం. మీరు ఆదివారం వచ్చి ఆఫీస్ తీసి ఇది మాది మమ్మల్ని తెలియకుండా నేను మా అక్క అవుతుంది నాకు ఇవ్వంటున్నారు. ఇప్పుడు మేము చదువుతున్నాం కదా ఆల్రెడీ గతంలో ఇచ్చున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగి చెప్పేది ఏంటంటే తరాల నుంచి మేము ఉన్నాము. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, నారాయణపూర్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మృతి చెందిన వారి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నారాయణపూర్లో జరిపినవి అన్ని ప్రభుత్వ హత్యలేనని, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై హింసను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. అభయారణ్యంలోని ఖనిజ సంపద కార్పొరేషన్ వ్యవస్థకు కట్టబెట్టేందుకు దారుణమైన హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మంది మిలిటరీ బలగాలను దించి అమాయకులైన గిరిజనులను, వారికి అండగా నిలబడుతున్న నక్సలైట్లను అత్యంత క్రూరంగా ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. మానవ హక్కులను కాలరాస్తూ అమాయకులను చంపడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతవరకు ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేయడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె వీరారెడ్డి, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, క్రాంతి, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి చావల సుధాకర్, పీడీఎం వెంకటేష్, ఏబిఎన్ఎస్ పద్మ, రాజా, ఆదివాసీ హక్కుల సంఘం వేదిక జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు, సుందరం తదితరులు పాల్గొన్నారు. నారాయణపూర్ ఎన్కౌంటర్ జరిగి 5-6 రోజులు పైన అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ బంధుమిత్రులకు ఇంతవరకు వారి భౌతికాయాలను అప్పగించకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క అమానుష చర్యగా మేము భావిస్తున్నాం. మరణించిన భౌతికాయాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం అనేది ప్రభుత్వం యొక్క కనీస ధర్మం, బాధ్యత. ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర నాయకులు బండారు దత్తాత్రేయ హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా మృతి చెందిన భౌతికాయాలను అప్పగించడం భారత సాంప్రదాయం. వారు ఏ రాజకీయ అభిప్రాయాలు కలిగినప్పటికీ వారికి భౌతికాయాలు వారి కుటుంబాలకు అప్పచెప్పాలని బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడాడంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎంతగా మానవ హృదయం లేకుండా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మోదీ ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటూ విచ్చలవిడిగా కేరింతలు కొడుతూ ఇవాళ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. శవాలని దగ్గర పెట్టుకొని శవాలతో ఇవాళ లేచి వస్తే భయంతో విచ్చలవిడిగా ఆకారాలు చేస్తూ వాళ్ళు వ్యవహరించారు. మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఒక ఒరిస్సాలో ఒక ఆసుపత్రిలో వైద్యం చికిత్స పొందుతుండగా అరెస్ట్ చేసి నారాయణపూర్ హెలికాప్టర్లో తీసుకెళ్ళి అక్కడ ఆదివాసీలతో కలిపి హత్య చేసి ఎన్కౌంటర్ కథనాన్ని అల్లారని చెప్పి ఒరిస్సాలో ఆసుపత్రి నుంచి వాళ్ళ సభ్యులే తెలియజేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఈనాటికి 6 రోజులైంది. పోస్ట్ మార్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన నంబాల కేశవరావు, అలాగే జంగపత్రిక ఎడిటర్ సజ్జా నాగేశ్వరరావు, అలాగే లలిత వాళ్ళ భౌతికాయాల్ని ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. గెలిచింది మావోయిస్టు పార్టీ, ఓడిపోయింది బీజేపీ పార్టీ అని చెప్పని మేము ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. 6 రోజులైనా మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పచెప్పడానికి ఎందుకు చనిపోయిన
మృతాలను కూడా ఇవ్వటానికి భయపడుతున్నారు అని అంటే గెలిచింది వాళ్ళు అని చెప్పని ధైర్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులు 3 సార్లు ఛత్తీస్గఢ్ నారాయణపూర్కి వాళ్ళు శ్రీకాకుళం జిల్లాకి తిరుగుతూ ఉన్నా వాళ్ళ మృతదేహాలను ఇంతవరకు ఇవ్వటానికి కూడా వెనకాడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ ప్రతిఘటన నంబాల కేశవరావు, నాగేశ్వరరావు, అదేవిధంగా లలితల మృతదేహాలు మాత్రమే ఉంచారు, మిగతా మృతదేహాలని అప్పచెప్పారు. ఇది చాలా దుర్మార్గమైంది. చనిపోయిన మృతదేహాలను కూడా ఇవ్వటానికి ఎందుకు ప్రభుత్వము వెనకాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ జరిగేటటువంటి ఆపరేషన్ కగారును ఆపాలని మావోయిస్ట్ పార్టీ ఏదైతే 6 నెలలు శాంతి చర్చలు జరపాలని చెప్పని అంటుందో యుద్ధ నీతిని పాటించాలి అని నారాయణపూర్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పని మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకి ఇప్పటికైనా అప్పచెప్పి వాళ్ళ అంతిమయాత్ర జరుపుకునేదాన్ని గౌరవంగా చూడాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని భాగ్యనగర్లోని జిల్లా సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడిగా కోమటిగుంట వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడిగా ఆలేటి నాగయ్య, ఉపాధ్యక్షులుగా గన్నెపూడి యోబు, ముప్పవరపు వెంకయ్య, కార్యదర్శిగా డి ప్రేమనాథ్, సంయుక్త కార్యదర్శులుగా బివి సుబ్బారావు, పి దేవకుమారి, ప్రధాన కార్యదర్శిగా శాసనాల రమాదేవి, జి సుబ్బరాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఎస్ సుబ్రహ్మణ్యం, సహా ఎన్నికల అధికారిగా కె రమణయ్య వ్యవహరించారు. నన్ను రాష్ట్ర సంఘము ప్రకాశం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు. ఈరోజు నామినేషన్ పత్రాలు 25/5/2025 నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది. మొత్తం 9 పోస్టులు, 1 అధ్యక్షులు, 2ది సహాధ్యక్షులు, ఉపాధ్యక్షులు 2, జాయింట్ సెక్రటరీస్ 2, ఆఫీస్ సెక్రటరీ 1, కోశాధికారి మొత్తం 9 పోస్టులు ఈరోజు నామినేషన్ స్వీకరించడం అయింది. ఈ ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క నామినేషనే వచ్చినందువల్ల అది ఏకీగ్రహంగా ఎన్నికైనం జరిగింది. ఇది 3 సంవత్సరాల పాటు ఉంటారు. అదేవిధంగా కొన్ని కాప్షన్ పోస్టులు చేసుకోవాల్సింది కూడా కొన్ని ఉంటే అది వాళ్ళు అధ్యక్షుల వారు ఎన్నికల ప్రక్రియ నామినేషన్ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పున్నారు. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి సైట్లు కొన్ని కబ్జాకు గురైనవి. వాటి మీద జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర్లు గారు కానీ వారి కార్యవర్గం కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారు చేసిన పనికి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి ఈ జిల్లా 4వ తరగతి ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన సజావుగా జరగడానికి సహకరించిన అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులకి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులకి. సమస్యని మీడియా మిత్రులందరూ కూడా దాదాపు తెలుసు అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో సంఘ భవనానికి 4వ తరగతి ఉద్యోగులకు దాదాపు 9 ఎకరాల 70 సెంట్లు పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ కింద గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు దాదాపు 1 ఎకరా 10 సెంట్లు ప్రైవేటు వ్యక్తులు దాన్ని కబ్జా చేసి మరి ఏరియా వాళ్ళకు కూడా అమ్మకం కూడా జరిపింది. మరి దాదాపు దాంట్లో 2019 నుంచి కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికైన నుంచి మరి దీని పోరాటం జరుగుతూనే ఉంది. ఈ యొక్క భాగంలో మరి రాష్ట్ర నాయకులు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముందు ఒంగోలు చర్చి సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చుండూరి రవిబాబు, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మెరుగు నాగార్జున, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జూపుడి ప్రభాకర్ రావు తదితరులు గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు వైవి గౌతమ్ అశోక్ ఆధ్వర్యంలో సోదరుడు వైవి అభిలాష్ యాదవ్తో కలిసి మొత్తం 12 మంది సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైసీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎస్ అనిల్ బాబు, సుబ్బారావు, యశ్వంత్, తురగాబాబు, చందు, కాకరాల జమున, యశ్వంత్, మల్లెల యశ్వంత్, రాఘవ తదితరులు ఉన్నారు.
కేశవస్వామిపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి భరణి నక్షత్రాన్ని పురస్కరించుకొని విజయ దుర్గా అమ్మవారికి 30 లక్షల మల్లెపూలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు అమ్మవారి లలితా సహస్రనామాలు పఠిస్తూ మల్లెల అర్చనను జరిపించారు. దేవస్థానంలోని మహిషాసురమర్దిని కళారానికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఢమురుక నాదాలతో అమ్మవారికి పంచహారతులు సమర్పించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ज्योतिं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः हरिं देवतां प्रपद्ये उदारदेवा చీమకుర్తి పద్మశాలియ సేవా సంఘం ఆధ్వర్యంలో తృతీయ ప్రతిభా వార్షికోత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 2025 సంవత్సరానికి ఇంటర్మీడియట్లో 900కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు, 10వ తరగతిలో 500కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శ్రీ భావన ఋషి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అవ్వారి ఆదినారాయణ, సోమ శేషాద్రి, నోకల గజేంద్ర రాఘవ, గోపవరపు పూర్ణచంద్రరావు, గోపవరపు రాజ్యలక్ష్మి, దోమల పుల్లయ్య, సోమ శ్రీనివాసరావు, దొంతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గం కలికివాయి బిట్రగుంటలో ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ చిత్రపట ఊరేగింపును అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు డిమాండ్ చేశారు. పాత రిమ్స్ ఆవరణలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని ఈ ఘటనను ఖండించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపట ఊరేగింపును అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని వసంతరావు అన్నారు. అస్పృశ్యత, అసమానతపై డాక్టర్ అంబేద్కర్ చేసిన పోరాటం అసామాన్యమైనదని అన్నారు. ఈ దేశంలో అందరికీ సమానత్వ హక్కు కల్పించిన వ్యక్తి చిత్రపటాన్ని తమ గ్రామంలో ఊరేగించవద్దని చెప్పడం అగ్రకుల మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్న చప్పిడి వెంగళరావు, కె వెంకటేశ్వర్లు తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో నాగార్జున, శ్రీనివాస్, రాజశేఖర్, రమేష్ తదితరులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మరి రేజోడ నియోజకవర్గం ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగిస్తుంటే మా దళితులు, మా మాలలు, అక్కడ అగ్రకులానికి చెందినటువంటి వారు కొంతమంది, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కొంతమంది ఈ ఊరేగింపును అడ్డగించడం జరిగింది. దీని మీదట ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ, మా మాలలందరూ ఐక్యంగా పోరాటాలతో, సోషల్ మీడియాతో, ఆ తర్వాత పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొని నిన్న శ్రమించి ఎట్టకేలకు జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటాన్ని
ఊరేగింపును అడ్డుకున్నటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును బనాయించడం కూడా జరిగింది. అయితే ఏదైతే మాల మహానాడు తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ కేపెట్టకుంట గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపును అడ్డుకున్నారో మరి వారితోటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, పోలీస్ అధికారులు, మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి యథావిధిగా ఏదైతే గతంలో 30-40 సంవత్సరాల నుంచి ఊరేగింపు కొనసాగుతుందో అలాగే ఈ ఊరిలో అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో నా ప్రజలు, నా జాతి ప్రజలు పాలకులుగా రానంత కాలం ఈ దాడులు తప్పు, ఈ దాడులు అనివార్యం. కాబట్టి ఈ దాడులు ఆగిపోవాలంటే ఖచ్చితంగా నా జాతి పాలకులుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఎంతకాలం ఈ బానిసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు ఈరోజు కూడా ఆ పార్టీల తరఫున ఉంటూ మేము జాతి కోసం పనిచేస్తామని చెప్పటాన్ని అది ఎంతవరకు సౌమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ దేశానికి 5.5 నెలల్లో రాజ్యాంగాన్ని రాసి సమర్పించినటువంటి ఆయన ప్రపంచ మేధావిగా ఉండి ఈ రోజున ఐక్యరాజ్య సమితిలో ఆయన విగ్రహం వేసి వివిధ దేశాల్లో ఆయన విగ్రహాలు వేస్తుంటే ఇక్కడ ప్రకాశం జిల్లా కొండేపు కాన్స్టిట్యున్సీలో మరి 134వ జయంతి సందర్భంగా వాళ్ళు ఊరేగింపు కార్యక్రమం పెట్టుకుంటే ఎస్సీలు మరి అడ్డగించి, అగ్రవర్ణాలు అడ్డగించి మా వినాయకుడిని మీ పల్లెలోకి ఊరేగింపు పంపుతాం అని అంటే అంబేద్కర్ని ఏ విధంగా పోల్చారని చెప్పి ఈ సందర్భంగా డి న్యూస్లో నేటి మాట. ఆరోగ్యం ఔషధాల వల్ల రాదు, ప్రశాంతమైన మనసు మంచి ఆలోచన వల్ల మాత్రమే వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.